చెప్తున్నారుగా. అంచేత ఈ సంఘంలో ఎవరైనా ఒకరి మీద ఒకరికి వైషమ్యాలు, వైరుధ్యాలు, కుటుంబంలో తేడాలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ రోజుతో వదిలిపెట్టండి. అంచేత మీరందరూ కూడా ఇప్పుడు ఏం పర్వాలేదు, కరోనా లేదు, ఒమ్రికాన్ లేదు, ఒకరితో ఒకరు కరచాలనం చేయండి. హ్యాపీ క్రిస్మస్ అని ఒకరితో ఒకరు కరచాలనం చేయండి. ఒకరితో అక్కడ బౌద్ధ బౌద్ధ చెప్పండి, నవ్వుతా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నవ్వుతా చెప్పండి, నవ్వుతా చెప్పండి. ఓకే, మంచిదండి. అందరూ కూడా సంతోషంగా జీవిద్దాం. ఎలాంటి లోపల ఉన్నాయి అన్ని బయటకు లాగేద్దాం, అవన్నీ బయట పరేద్దాం, సమాధి చేసేద్దాం. భజియాతను నేను జగదీశ భజియాతను నేను జగదీశ మహిమా
నన్ను చేర్చుతావు పరలోకం వరకు నన్ను చేర్చుతావు. ఎవరు నన్ను విడచినా ఎవరు నన్ను విడచినా నీవు నన్ను విడువవు. నీవు నన్ను విడువవు. ఎవరు నన్ను విడచినా ఎవరు నన్ను విడచినా నీవు నన్ను విడువవు. నీవు నన్ను విడువవు. యేసయ్యా, చక్కని ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. మీ హృదయంలో ఉన్నదంతా దేవుడితో మాట్లాడండి. మీ హృదయాన్ని విప్పి దేవుడికి సమర్పించండి. అదే క్రిస్మస్ కానుక. హృదయాన్ని విప్పి దేవుడికి సమర్పించండి, అదే క్రిస్మస్ కానుక. అంతకన్నా కానుక మన దగ్గర నుంచి ఆయన ఆశించడం లేదు. ఆయన మన హృదయాన్ని ఆశిస్తున్నాడు. ఆయన మన హృదయాన్ని ఆశిస్తున్నాడు. అంతకు మించి ఆయన ఏమీ ఆశించడం లేదు. అమ్మా నీ హృదయం నాకు కావాలి, అయ్యా నీ హృదయం నాకు కావాలి, అయ్యా నీ హృదయం నాకు కావాలి, అమ్మా నీ హృదయం నాకు కావాలి అని అడుగుతున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మన హృదయాన్ని ఆయనకి ఇచ్చేద్దాం. మన హృదయం నిండా ఆయనే ఉండిపోనివ్వండి. మన హృదయంలో ఆయనే ఉండిపోనివ్వండి. లోకానికి స్థలం ఇవ్వకండి, సాతానికి స్థలం ఇవ్వకండి, వేషగాళ్ళకి స్థలం ఇవ్వకండి, మోసగాళ్ళకి స్థలం ఇవ్వకండి. మీ హృదయం అంతా క్రీస్తు యేసుకు సమర్పించుకోండి. మీ హృదయం అంతా క్రీస్తు యేసుకు సమర్పించుకోండి దయచేసి. మీ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వకండి, దాని వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమించండి, కానీ హృదయంలో స్థానం క్రీస్తు యేసుకి అనుగ్రహించండి. యేసు క్రీస్తుకి మీ హృదయాన్ని అంకితం చేయండి. సంవత్సరం అంతా కాపాడినందుకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు పుట్టినరోజే మనకు నూతన సంవత్సరం అనుకోండి. మనం ఇప్పుడే నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని భావించండి. దేవుడు మనల్ని ఎంత కాపాడాడో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైన మరణాపాయం నుంచి మనల్ని ఎంత కాపాడాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మనలను ఎంత భయంకరమైన స్థలాల నుంచి కాపాడుతూ రక్షించుతూ వచ్చాడు. దేవుడు కాపాడాడు. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాడు, నీ సంఘాన్ని కాపాడాడు, నీ సేవకులను కాపాడాడు, అందరినీ సజీవుల లెక్కలో ఉంచాడు. ఇంత చక్కగా కాపాడిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, నేను నా కుటుంబం నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు నాయన. ఎంత గొప్ప కార్యాలు మా జీవితంలో చేసావు తండ్రి.
క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ నిశ్శబ్దంగా కూర్చుందాం. ఇంకా కుర్చీలోనే చూపించండి, వచ్చిన వారికి కుర్చీలు చూపించండి. ఇంకా చాలా కుర్చీలు ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత బయట కూర్చుంటారు. అందరం కూడా దేవుని మాటలు శ్రద్ధగా విందాం. మొట్టమొదట మనందరము ఎంతో రుణపడి ఉన్నాం. ఎవరికంటే ఇలాగ డెకరేషను చేసిన వారికి, రాత్రి నిద్ర లేకుండా కష్టపడి ఇంత చక్కగా డెకరేషన్ చేసిన వారు, తెల్లవారుజామున వచ్చి కష్టపడి చలిలో వంటలు చేసిన వారు. ఈ రోజుల్లో మీకు అందరికీ చాలా స్పష్టంగా తెలుసు, డబ్బులు ఇచ్చేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. నాతో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు, ఎంత డబ్బైనా పర్వాలేదు, నమ్మకమైన కుటుంబం ఎవరైనా ఉంటే చూడండి, ఇల్లు ఇస్తాము, డబ్బులు ఇస్తాము అని చాలామంది నాతో చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ నమ్మకంగా పనిచేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దినాల్లో మన సంఘంలో చెప్పకుండానే ఇంత నమ్మకంగా, ఇంత బాధ్యతగా ఈ డెకరేషన్ చేశారు. వాయిద్యాలు వాయిస్తున్నారు, ఆటోలు నడుపుతున్నారు, వాహనాలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, వంటలు చేస్తున్నారు, వడ్డిస్తున్నారు. బాధ్యతగా దూర ప్రాంతాల నుంచి కూడా చలిలో వస్తున్నారు. ఇది నేను అనుకుంటాను, యేసుక్రీస్తు మీద ఉండే అవ్యాజ్యమైన ప్రేమ ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన కొరకు రక్తం చిందించి మనకింత త్యాగం చేసిన ఆయనకి మనం కొంచెం చేద్దామని అందరూ చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ఈ రోజుల్లో ఒక కుటుంబ సభ్యులు కలిసి ఉండి ఒక కార్యాన్ని చేయటం కష్టతరంగా ఉన్న రోజులు. ఒక అతను నాకు ఏదో పని ఉందని వెళ్ళిపోతాడు, ఒక అమ్మాయి నాకు ఏదో పని ఉందంటది, భర్త ఏదో పని ఉందంటాడు, భార్య ఏదో పని ఉందంటది. ఒక కుటుంబంలో నలుగురు కలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇన్ని వందల మంది కలుసుకోవడం దేవుని ప్రేమ, దేవుని స్తోత్రం. ఇది చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం. ఇది సామాన్యమైన విషయం కాదండి. పైగా ఏకధాటిగా ఇన్ని రోజుల నుంచి మనకు ఆహారం పెడుతూ, సువార్తను ప్రకటింపజేస్తూ, డబ్బులు ఖర్చు పెడుతూ, విపరీతమైన మంచులో చలిలో వస్తూ, ఇది దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమకు మనం ఏమిచ్చి రుణం తీర్చలేము. అయితే ఈ సమయంలో నేను ఇలాగ కష్టపడిన వారందరి గురించి ప్రార్థించాలనుకుంటున్నాను. మనందరం ఈ కష్టపడి కార్యక్రమాలు చేస్తున్న వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత కష్టపడి డెకరేషన్లు, వాయిద్యాలు, వంటలు, రాత్రి పగలు అంకితమై డబ్బులు కూడా ఖర్చు పెడుతూ, ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఏమిచ్చి కూడా మీ రుణం మేము తీర్చుకోలేము. కానీ ప్రభువా, బిడ్డలు ఎంతో ప్రేమతో ఎన్నో సువార్తలు చేసి, సహకరించి, డబ్బులు ఖర్చు పెట్టి, డెకరేషన్లు చేసి, వాహనాలు నడిపి, భోజనాలు పెట్టి, వంటలు చేసి, కష్టాన్ని వెచ్చించి ఎంత చక్కగా సంఘాన్ని నడిపిస్తున్న ఈ బిడ్డలందరికీ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మొట్టమొదట వారికి సమాధానము, వారికి ఆరోగ్యము, వారికి సంతోషము, వారికి సంపూర్ణ ఐశ్వర్యము, వారికి సంపూర్ణ జీవము అనుగ్రహించి వారందరినీ కుటుంబాలతో సహా బలమైన ఆశీర్వాదముతో నింపి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇది మన బాధ్యత.
చాలామంది కష్టపడకుండా ఒక కార్యక్రమం జరగలేదండి. అలాగే మనకి రాజకీయ పరంగా కానీ, అంటే పంచాయతీ వారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మనం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరైనా ఒక మాట, ఏమంటే పలానా చోట సువార్త జరుగుతుందంటే అది మూర్తిగారేనా అని అనడం, ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పడం మనం సంపాదించుకున్న గౌరవం గ్రామాల్లో. అంచేత ప్రతి ఒక్కరూ మనకు సహకరిస్తున్నారు. ఎవరైనా వెళ్ళి వారితో చెప్పినప్పుడు ఆయనైతే ఇబ్బంది ఉండదనే పేరు మనకు ఏర్పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా దేవుని కృపలో జరుగుతోంది. మరి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇంకా జనవరి 2 ఇది అనుకోకుండా ఎలా వచ్చిందో చూడండి. ఈరోజు క్రిస్మస్, రేపు ఆరాధన. జనవరి 1 మళ్ళీ మన్నాడు ప్రభు వల్ల. ఇవన్నీ కూడా దేవుడితో ఎక్కువ గడపడానికి దేవుడిచ్చినటువంటి సమయాలు. అంచేత మనందరం కూడా ఈ మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ సంతోషంగా పూర్తి చేసుకుందాం. అన్ని విషయాల్లోని దేవుడు మీకు అనుగ్రహించిన ప్రకారం మీ సహకారంతో ముందుకు సాగిపోదాం. ఈరోజు ఒక దివ్యమైన వాక్యం ఉదయకాలం ముందు ప్రార్థనలో దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్యాన్ని మనం విందాము. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనము 19వ వచనము మనం చదువుకుందాం. ఇదే వాక్యము యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉంటుంది. అదే వాక్యము లూకా 4లో ఉంటుంది. ఈ వాక్యము, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని ఎవరండి చెప్పండి. ఎక్కడికే మరి వాక్యం జరుగుతుంది కదా, ఇప్పుడు వెళ్తాం కదా, నన్ను తీసుకెళ్తాను. ఆయన వాక్యంలో ఉన్నారు, లేదంటే వద్దురు అని చెప్పి నేను రావడం కష్టం. ముఖ్యమైన వాళ్ళు వెళ్ళండి అబ్బాయి, ముఖ్యమైన వాళ్ళు 2-3 వెళ్ళండి, వెళ్ళండి, లేకండి ఆలోచిస్తారండి. ఎమ్మెల్యే గారిని ఆహ్వానించండి. ఇద్దరు సరిపోతారు, నలుగురు కావాలా? వెళ్ళండి, పంపించారని చెప్పండి. ప్రజాప్రతినిధులను మరి గౌరవించాలి మనం. ఎవరైనప్పటికీ మనకు పార్టీ లేవు, మనదంతా యేసు పార్టీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు పార్టీ కాని వారు ఎవరు లేరు. కూర్చుని చూపించండి, ఇంకెక్కడ అయిపోయిన తర్వాత బయట కూర్చోబెట్టండి. ఉండాలి. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఎక్కడ శబ్దం ఉండకూడదు, ఎక్కడ శబ్దం ఉండకూడదు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, పక్కకు చూడొద్దు. ఎవరైనా ఇప్పుడే కదా నేను చెప్పాను, ప్రజాప్రతినిధులు అందరూ మనకు సహకారంగా ఉన్నారు. ఒకరోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, ఒక 10 మంది పాస్టర్లు కూర్చున్నారు. అందరూ కూర్చున్నాక నన్ను అడుగుతున్నాడు. మొట్టమొదట నన్ను లేపి మన చర్చ్ ఎక్కడండి అన్నాడు. మరి మన చర్చ్ ఎక్కడ అన్నప్పుడు మన చర్చికి ఆహ్వానించాలి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన చర్చి వాళ్ళు అంటున్నారు, పాస్టర్లు ఏమంటే మన చర్చి అంటున్నాడు, మాది మీ చర్చి కదా. అలాగా ఒక అభిమానం అందరికీ మన మీద. అంచేత ఇక్కడ మనం ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేద్దాం. ఈ వాక్యము 4000 సంవత్సరాలకు ముందు యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు. 4000 సంవత్సరాలకు ముందు యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు. కుర్చీ చూపించమంటే ఇలా మొత్తం జనంలోంచి నడుపుతున్నారు మీరు. వాక్యం ఆగిపోద్ది. జాగ్రత్తగానండి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? నా కుమారుడు వస్తాడు,
నా కుమారుడు వస్తాడు. చెప్పండి అందరూ, అందరూ చెప్పండి. నా కుమారుడు వస్తాడని చెప్పింది ఎవరు? చెప్పాలి అందరూ. దేవుడు. దేవుని స్తోత్రం. నా కుమారుడు వస్తాడని చెప్పింది ఎవరు? దేవుడండి. ఈ మాట మీరు ఎప్పుడు మర్చిపోకండి. నా కుమారుడు వస్తాడని చెప్పింది దేవుడు, మనుషులు కాదండి. అలాగే నా కుమారుడు వచ్చినప్పుడు నా కుమారుడు నా ఆత్మతో వస్తాడు. దేంతో వస్తాడు చెప్పండి? నా ఆత్మతో వస్తాడు. ఆయన ఎలా వస్తాడట? ఆయన ఆత్మతో వస్తాడట. ఆయన కుమారుడు ఆయన ఆత్మతో వస్తాడట. అర్థమైందండి? అంచేత యేసుక్రీస్తు ఎవరంటే దేవుని ఆత్మతో అభిషేకించబడి వచ్చినటువంటి దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం. అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. వచ్చిన వాళ్ళు అందరినీ. లోపల ఇంకా ఉన్నాయి కుర్చీలు అక్కడక్కడ అక్కడక్కడ రండి. మగవారు సర్దుకుని ఆడవారికి. ఓకే. నా కుమారుడు వస్తాడు, నా ఆత్మతో వస్తాడు. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎవరు ఆత్మ అండి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎవరి మీద ఉందండి? ప్రభు ఆత్మ ఎవరి మీద ఉంది? యేసుక్రీస్తు మీద ఉంది. ఎందుకుంది ప్రభు ఆత్మ యేసుక్రీస్తు మీద? ఎందుకుంది? మీ మగవారు కొంచెం అలా సర్దుకుంటే వెనక్కి ఖాళీ కుర్చీల్లోకి ఇంకొక లైన్ ఆడవాడు కూర్చుంటారు. మీరు కొంచెం పక్క సర్దుకుంటే ఆడవారు కూర్చుంటారు. ఖాళీగా ఉన్న కుర్చీని చూపించారు. పిల్లల కింద కూర్చోండి. పిల్లల కింద కూర్చోండి. పిల్లలందరూ ఇలా రండి, ఇలా తీసుకురండి. మీరు చేయాలి ఇవన్నీ. నేను ఇక్కడ ఇవన్నీ దీంట్లోకి వెళ్ళిపోతుంది, ఫేస్బుక్లో. మీరే సర్దుకోవాలి ఇవన్నీ. ఓకే. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు అంట ఆత్మను ఎందుకు అనుగ్రహించాడు? ప్రభు ఆత్మ ఎందుకు అనుగ్రహించాడు? చూడండి అందరూ కూడా. పీదలకు సువార్త ప్రకటించుటకై. అందరూ దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఎందుకండి? అందరూ చెప్పండి. పేదలకు సువార్త అంటే ఉన్నవారికి లేదా? పేదలకు సువార్త అంటే ఉన్నవారికి లేదా? పేదలు అంటే ఎవరు? ఆత్మీయ పేదలు. బైబిల్ ప్రకారం పేదలు అంటే డబ్బు లేని పేదలు కాదండి. పేదలు ఐశ్వర్యవంతులు అనే మాటకు అర్థం చెప్తాను మీకు. ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి ఉన్నారో, యేసుక్రీస్తుకి ఎంత ఐశ్వర్యం ఉందంటే ఈ భూమి ఆకాశాలు అన్నీ కూడా ఆయనయే. అంటే ఎవరైతే యేసుక్రీస్తు కలిగి ఉన్నారో వారు ఐశ్వర్యవంతులు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు రక్షణ ఎవరు కలిగి ఉన్నారో వారు ఐశ్వర్యవంతులు. యేసుక్రీస్తు ఆత్మ ఎవరు కలిగి ఉన్నారో వారు ఐశ్వర్యవంతులు. యేసుక్రీస్తుని ఎవరు కలిగి ఉన్నారో వారు ఐశ్వర్యవంతులు. ఎందుకు ఐశ్వర్యవంతుడు అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు. దేవునికి ఉన్న ఐశ్వర్యము మనుషులకు ఎవరికి లేదు. మనకుండే స్థలాలు, మనకుండే పొలాలు, మనకుండే డబ్బులు అది ఐశ్వర్యం కాదు. దేవుని ఐశ్వర్యమే నిజమైన ఐశ్వర్యం. మనవి కదిలిపోతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. దేవుని ఐశ్వర్యం స్థిరముగా ఉంటుంది. దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుని పిల్లలు ఐశ్వర్యవంతుడు. ఒకవేళ వెలుచూపుకి బయట చూడటానికి వారు లేని వారిగా కనిపించినా కూడా దేవుడు కలిగి ఉన్నవారే నిజమైన ఐశ్వర్యవంతులు. దేవుని స్తోత్రం. దేవుడు లేని వారు బీదలు. వారు 100 కోట్ల డబ్బున్నా, 1000 కోట్ల డబ్బున్నా, 1,00,000 కోట్ల డబ్బున్నా దేవుడు లేని వారు బీదలు. దేవుణ్ణి ఎరగని వారు బీదలు. దేవుని రక్షణ లేని వారు బీదలు. దేవుని వాక్యం తెలియని వారు బీదలు. అంచేత యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తును కలిగి లేరో, ఎవరైతే దేవుణ్ణి కలిగి లేరో ఆ బీదలను ఐశ్వర్యవంతులుగా చేయటానికి
యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వారికి సువార్త ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి సువార్త? సువార్త అంటే అసలు అర్థం ఏంటి? సువార్త అర్థాలన్నీ మార్చేశారు. సువార్త అంటే వేషాన్ని మార్చుకోమని కాదు, ఏవేమో మార్చుకోమని కాదు. సువార్తలో ప్రధానమైనది మనస్సు మార్చుకోండి. దేవుని స్తోత్రం. ఏం మార్చుకోవాలి? మనస్సు మార్చుకోవాలి. సువార్తలో ప్రధానమైనది అది. మనస్సు మారకుండా వేషం మారినా ఏం మారినా ప్రయోజనం లేదు. కొంతమంది నన్ను అడిగారు, వస్తువులు తీసేయమని దేవుడు చెప్పాడు. కొంతమంది అడిగారు, ఏమంటే మనసు మారకుండా వస్తువులు తీసేయటం వల్ల ప్రయోజనం ఉందా అంటే నేను ఖచ్చితంగా చెప్పాను, మనసు మారకుండా వస్తువులు తీయటం వల్ల ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. మనసు మారిన తర్వాత వస్తువులు తీయాలనుకుంటే వారే తీస్తారు. ఇది బలవంతపు ప్రక్రియ కాదు. ఏది కూడా దేవుడు బలవంతంగా చేసేది కాదు. చెప్తాడు దేవుడు, అమ్మ చేయండి, ఇలా చేస్తే మీకు మంచిది, మీరు వ్యామోహాలు విడిచిపెట్టండి, లోక వ్యామోహాలు విడిచిపెట్టండి, లోకంలో ఉండే వేషధారణ మీరు విడిచిపెట్టండి అని దేవుడు చెప్తాడు. వాళ్ళు చేయగలిగిన వారు చేస్తారు, చేయలేని వారు చేయలేకపోతారు. అది దేవుడే చూసుకుంటాడు. అంచేత ఈ సువార్తల ప్రధానమైనది ఏంటంటే 2 అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి అంశం ఏంటంటే, అందరూ చెప్పండి, మారు మనస్సు. చెప్పండి, మారు మనస్సు. అంటే మారు మనసు అంటే అర్థం ఏంటి? నేను తొందరగానే వాక్యాన్ని ముగించేస్తాను. అంచేత మారు మనస్సు అంటే అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటంటే, ఆర్ఆర్కే మూర్తి గారిని 2003 మార్చి 4 రాత్రి ఆయన నన్ను ప్రార్థన చేసి తల మీద చేతులేసి నువ్వు మంచి సేవకుడు అవుతావు అన్నప్పుడు, అయ్యా నాకు సందేహం ఉంది, మారు మనసు అంటే ఏంటండి అని అడిగాను. అయ్యా మారు మనసు అంటే ఏంటండి? ఆయన అన్నాడు, అబ్బాయి నేను ఆర్ఆర్కే మూర్తిని, నీ పేరు మూర్తి అనుకో, నీకు పుట్టుకతోటే ఒక మనసు ఉంది, నాకు పుట్టుకతోటే ఒక మనసు ఉంది. అలాగే అందరికీ పుట్టుకతోటే ఒక మనసు ఉంది. ఈ పుట్టుకతోటి వచ్చినటువంటి మనసు చాలా ప్రమాదకరమైన మనస్సు. ఇది లోకాన్ని కోరుకుంటుంది, వేషాలను కోరుకుంటుంది, డబ్బును కోరుకుంటుంది, శరీర వాంఛను కోరుకుంటుంది, రకరకాల విషయాలు కోరుకుంటుంది ఈ మనసు. అయితే ఈ మనసు స్థానంలో అది తీసేసి యేసుక్రీస్తు మనసు పెట్టుకోవడమే మారు మనసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తుని కలిగి ఉండటమే, అంటే ఆయన మనస్సులాగా మనస్సు ఉండటమే మారు మనస్సు. చూపించండి ఖాళీగా ఉన్న చోట, అదే మారు మనస్సు. క్రీస్తు యేసుని మనస్సు మనం కలిగి ఉండటమే. అంటే ఉదాహరణకి మీకు ఒక 2-3 మాటలు చెప్తాను. సాధారణంగా నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, నన్ను ఎవరైనా కొడతానికి వచ్చారనుకోండి, నా మనసు అయితే వెంటనే నా చెయ్యి లెగుస్తుంది, నా నోరు లెగుస్తుంది. నేను వెంటనే వాడి మీద రియాక్ట్ అవుతాను. యేసుక్రీస్తు మనసు అనుకోండి, తిట్టిన వాడిని తిట్టదు, కొట్టిన వాడిని కొట్టదు. దేవుని స్తోత్రం. అంటే ఏం చేస్తుంది? క్షమిస్తుంది. పోలే అంటది, తిట్టుకోనే అంటది, అనుకోనే అంటది, చేసుకోనే అంటది. మీరు ఎవరున్నారు అలాగే? తిట్టేవాడిని తిట్టకుండా, కొట్టేవాడిని కొట్టకుండా, విమర్శించేవాడిని విమర్శించకుండా, ద్వేషించేవాడిని ద్వేషించకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. అయ్యో ఒక్కరు లేరా? అందరూ కొట్టేస్తారా? అందరూ తిట్టేస్తారా? మరి మారు మనసు లేకపోతే ఏమి లేదు? నీకు లేదమ్మా. ఏమేమి తిడతారో ఒకసారి తిట్టండి. మిమ్మల్ని తిట్టిన ఎలా తిడతారో ఒకసారి తిట్టండి. మీకు లేదా మారు మనసు? చెప్పండి. మారు మనసు లేకుండా ఎక్కడికి వెళ్ళాం? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాం? దేవుని మరి ఏ సేవా కేంద్రంలో కూర్చుని ఉంటారా? ఎప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్ళరా? ఏమ్మా రామన్న కూడా ఆవిడ ఏమ్మా? మారు మనసు లేకపోతే ఎక్కడికి వెళ్ళాం? చెప్పాలి అందరూ. దేవుడి రాజ్యానికి వెళ్ళాం.
అంచేత ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలకు చెయ్యెత్తడం లేదే కారణం ఏంటి? మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళం కదా. మరి మారు మనసు రాలేదా మనకి? ఇంకా ఎవరికి? క్రీస్తు యేసు మనసు మనలో ఎవరికి ఇంకా రాలేదండి. అర్థమైన వాళ్ళు అయ్యా యేసు మనసు నాకు వచ్చిందండి అన్నవారు చేయి చూపించండి. మీకు అర్థం కాలేదా? యేసు మనసు ఇంకా రాలేదా? ఇంత వాక్యం ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కలిగిన మనసు ఇంకా రాకపోతే మనం ఎంత వ్యర్థంగా జీవిస్తున్నామో అర్థమవుతుందా మీకు? ఆ మనసు రాకపోతే మీరు ఏం సాధించగలుగుతారు? ఎక్కడికి వెళ్ళగలుగుతారు? జీవితంలో ఏం సాధించగలుగుతారు? మీకు తెలుసా, యేసు మనసు వలన మీకు అన్ని ఉపయోగాలే. ఎక్కడికి వెళ్ళినా మీరు పని సాధించుకురాగలుగుతారు. ఎవరి ప్రేమనైనా పొందుకోగలుగుతారు. శత్రువులు కూడా మీ గురించి బాగా మాట్లాడతారు. మంచోళ్ళు అంటే అంటారు శత్రువులు కూడా. మీకు తెలుసా, సాతాను కూడా యేసు ప్రభు గురించి మాట్లాడాలంటే భయపడుతుంది. మరి యేసుక్రీస్తు మనసు రానంతకాలం మన గురించి మనమే సాక్ష్యం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటాము. మనం జీవితంలో ఏది సాధించలేం. సాత్వికులు ధన్యులు, వారి భూమిని స్వతంత్రించుకొందురు. సాత్వికత అనేది యేసు మనస్సు లేకపోతే మనం ఏమి సాధించలేం. యేసు మనస్సు కలిగి ఉండడం వల్లనే ఈ రోజున కత్తోపాడు, రేణింగి, కావలిపురం, తణుకు, రాజమండ్రి చూసారండి ఎన్ని ప్రాంతాలు. రేణింగి వీళ్ళందరూ కూడా యేసు మనస్సు కలిగి ఉంటేనే వస్తారు, లేకపోతే రాలేరు. దేవుని స్తోత్రం. ఈ సువార్తలు దానివల్లే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ దానివల్లే జరుగుతున్నాయి. యేసు మనసు మనకు లేకపోతే ఏమి సాధించలేం. ఒక్క హృదయంలో స్థలం కూడా మనం సంపాదించలేం. యేసు మనసు లేకపోతే ఎవరి ప్రేమ మనము పొందుకోలేం. ప్రతి ఆటంకము తొలగిపోతూ ఉంటుంది. ప్రేమతోటి అన్ని ఆటంకాలు వెళ్ళిపోతాయి. ప్రతి ఆటంకాన్ని ఛేదించే శక్తి ప్రేమకుంది. దేవుని స్తోత్రం. ప్రేమ ఏదైనా సాధించగలుగుతుంది. ఎంతటి వారనైనా మార్చివేయగలుగుతుంది ప్రేమ. ఈ ప్రేమ లేని వారు యేసుక్రీస్తు రాజ్యానికి అర్హులు కారు. అంచేత పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఉదాహరణకి జక్కయ్యను తీసుకుందాం మనం. జక్కయ్య చాలా ధనవంతుడు. అతడు వడ్డీ వ్యాపారం చేసేవాడు. చాలా చాలా ధనవంతుడు అతను. దేవుడు అతని ఇంటికి వెళ్ళాడు. దేవుడు అతనికి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఈ దుర్మార్గుడి ఇంటికి దేవుడు వచ్చాడు. ఈ దుర్మార్గుడు డబ్బున్నవాడే కానీ ప్రజలందరూ అతను దుర్మార్గుడు అంటారు. ఎందుకంటే వడ్డీని బెనిపెట్టి లాగుతాడు. చాలా భయంకరమైన వ్యక్తి అతను. డబ్బు గురించి తప్ప రెండో ఆలోచన అతనికి ఉండదు.
అలాంటి వ్యక్తి ఇంటికి దేవుడు వెళ్ళాడు. దేవుడంటే అందరూ కూడా ఇదేంటి ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి పిసును కొట్టోడు, ఇలాంటి డబ్బు పిచ్చోడు ఇంటికి దేవుడు వచ్చాడని చెప్పి అందరూ విపరీతంగా మాట్లాడుతూ మాట్లాడినప్పుడు యేసు ప్రభు చిరునవ్వు నవ్వుతూ మాట్లాడకుండా అలా కూర్చున్నాడు. అతని హృదయం కదిలిపోతా ఉంది, జక్కయ్య హృదయం. అయ్యయ్యో, ఇంత మంచి ఆయన, ఇంత గొప్ప ఆయన, ఇంత పరిశుద్ధుడు నా ఇంటికి వస్తే నా గురించే కదా ఆయన ఇలాగంటున్నారు, నా గురించే కదా ఇలాగంటున్నారు. ఒక తాగుపోతోడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి, ఒక తిరిగిపోతోడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి, ఒక డబ్బు పిచ్చోడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి, ఒక తప్పుడు పనులు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని నీ గురించే తిడతారు. ఓహో, ఆ తాగుపోతుడా, ఓహో యేసుక్రీస్తు నమ్ముకున్నాడేంటి, ఆ యేసుక్రీస్తుకి తగ్గట్టుగానే ఉన్నాడు లేడంటారు. ఓహో, ఆ తిరుగుతుంది ఆవిడ, ఓహో ఆ డబ్బులు వసూలు చేస్తుంది అందరి దగ్గర ఆవిడ, అందరిని తిడుతుంది ఆవిడ, అందరినీ దారుణంగా విమర్శిస్తాడు అతను అని యేసు ప్రభుని తిడతారు. నిన్ను నన్ను కాదండి, యేసు ప్రభుని తిడతారు. జక్కయ్య అనుకుంటున్నాడు ఆయన చాలా మంచోడు, నా గురించి ఆయన్ని తిడుతున్నారు. అందరూ చెప్పండి, నా గురించి ఆయన అంటున్నారు. చెప్పండి, నా గురించి ఆయన అంటున్నారు. అది ఏం చేశాడు తెలుసా? ఆ డబ్బు అంతా అందరికి పంచిపెట్టేసి ఖాళీగా నుంచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క నిమిషంలో డబ్బు ఎవరి దానికి ఇచ్చేశాడు. చెయ్యి, ఈ డబ్బు వల్లే కదా ఆయన అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు దాంట్లో లోతైన సత్యం అర్థమైందా? మనలో ఎవరమైనా దేవుడు నామానికి అవమానం కలిగించేవారమైతే ఆ అవమానం కలిగించే పని యేసుక్రీస్తు గురించి ఈ రోజు నుంచి మానేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మానేస్తే ఏమవుతుంది? ఆయన నామానికి ఘనత వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది. ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నాడు, వేలుపూర్లో ఉండేవాడు. అతను పచ్చి తాగుబోతూ, భయంకరమైన తాగుబోతూ. అంచేత ఆ తల్లి ఏమో వ్యభిచారి, తండ్రి తాగుబోతూ, తల్లి వ్యభిచారి. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలా. ఎన్ని సంబంధాలు చూశారో తెలుసండి. ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఆ వ్యభిచార, ఆ తాగుబోతుడు ఇంటిగా అయ్యయ్యో ఆ అమ్మాయిని మేము కోడలుగా చేసుకుంటే మా జీవితాలు అయిపోతాయి అని అంటూ ఉండేవారు. చివరికి పిల్ల చాలా వయసు అయిపోతుంది, 38 సంవత్సరాలు చూసిన ఆ అమ్మాయికి పెళ్లి కావడంలే. ఆ తండ్రి తల్లిని అందరూ తిడుతున్నారు, మీ దరిద్రపు అలవాట్ల వల్ల పిల్లకి పెళ్ళి అవుతులేదు, మీరు దరిద్రుల వల్ల పిల్ల జీవితం నాశనం అయిపోతుంది అనేటప్పటికీ పిల్ల ఒక రోజున ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పెళ్లి కావడం లేదని ఏదో మింగేసింది. మింగేసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు, గబగబా మొత్తం మీద కక్కించారు అంతా. అప్పుడు ఏడుస్తుంటే డాక్టర్ గారితో అంటుంది, నేను చచ్చిపోవాలనుకుంటే నన్ను ఎందుకు బతికించారు. ఈ లోపల వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చెయ్యట్టుకుని ఏడుస్తున్నారు. ఆ చెయ్యి నెల విదిలించేసింది. నేను ఇప్పుడు మీరు రక్షించినా మళ్ళీ నేను మింగేస్తాను, ఖచ్చితంగా నేను చచ్చిపోతాను అంది. ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా అమ్మాయి చేతిలో చెయ్యేసి, కుడి చెయ్యి తండ్రి, ఎడం చెయ్యి తల్లి పట్టుకుని, తండ్రి చెప్పాడు నేను ఈ రోజు నుంచి తాగను, తల్లి చెప్పింది నేను ఈ రోజు నుంచి తిరగను. సంవత్సరంన్నర అయినప్పటికీ ఆ అమ్మాయికి ఘనంగా వివాహం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు మారు మనసు పొందాలి. యేసు ప్రభువులకు రానోళ్ళందరూ నీ క్యారెక్టర్ వైపు చూస్తూ ఉంటారు. యేసు ప్రభువులో ఉన్న కుటుంబంలో అత్త కోడలు దెబ్బలాడుకుంటున్నారో లేదో అని ఇలా చూస్తూనే ఉంటారు. అన్నీ చూస్తూనే ఉంటారు. వీళ్ళకి డబ్బు పిచ్చి ఉందా లేదా అని చూస్తూనే ఉంటారు. నిన్ను బాగా గమనిస్తూ ఉంటారు. యేసు ప్రభువులో ఉండేవారిని ఎక్కువ పరిశీలిస్తూ ఉంటారు. నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించితిని అని దేవుడు చెప్పాడు. రెండోది, చెరలోనున్న వారి విడుదల. నేను 2 మాటలు చెప్పి తొందరగా ముగిస్తాను. చెరలోనున్న వారి విడుదల. అందరూ చెప్పండి. సాధారణంగా చెర అంటే జైలు. జైల్లో ఉన్నవారు ఖైదీలు, మన లెక్క. జైల్లో ఉన్నవారు ఖైదీలు. మొన్న ఒక జడ్జి గారు చెప్తున్నారు, బయట ఉన్నవారు
బయట ఉన్నవారు చాలా మంది జైల్లో ఉండాలి, జైల్లో ఉన్నవాడు చాలా మంది బయట ఉండాలి అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక జడ్జి గారు ఏమన్నారు? బయట ఉన్నవారు చాలా మంది జైల్లో ఉండాలి, జైల్లో ఉన్నవారు చాలా మంది బయట ఉండాలి. అర్థమవుతుందా? జైల్లో ఉన్నవాళ్ళ కంటే బయట ఉన్నవారే ఎక్కువ నేరస్తులు ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ తప్పించుకుని తిరుగుతున్నారు, చట్టాన్ని తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక్కడ జైలు అంటే, ఇక్కడ చెరసాలంటే యేసు ప్రభు చెప్తాడు, ఒకడు దేనిని ప్రేమించునో అది అతనికి చెరసాల. ఉదాహరణకి ఈ మధ్యన అందరికీ జైలు ఇది కదా, జైలేనా? మాట్లాడండి. ఈ మధ్యన అందరికీ ఇదే జైలు. ఇదివరకు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మన దగ్గర కూర్చొని రండి కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా అనేవారు. అలా కూర్చోండి ఇలా చూసుకుంటున్నారు. మీరు అలా కూర్చోండి ఇలా నొక్కుని చూసుకుంటున్నారు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అన్న రోజులు వెళ్ళిపోయినాయి. ఒక ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మనము, వాళ్ళ సెలఫోన్ ఎలా చూసుకుంటారు కదా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మనం కూడా కూర్చున్నాక మనం కూడా అదే పని చేస్తాం. ఇప్పుడు ఇంతకే వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళామో మనకు అర్థం కాదు. మనం కూడా ఉండే ఒక్క నిమిషమే మాట్లాడి చెప్తాను అంటున్నారు. అర్థమైందండి? ఇదొక జైలు, దీనికి బానిస. చల్లకి బానిస కానివారు మీ కుడి చేయి చూపించారు. మేము చల్లకి బానిస కానివారు. ఈవిడ కూడా ఎత్తులేదు. ఎప్పుడు ఆ బ్రాహ్మకుమార్ ఫోన్కి ఆడి ఉండదు. అప్పతోటి బావతోటి అలా మాట్లాడుతూనే ఉంటుంది. ఓకే అంటే చల్లకి బానిస కానివారు చిన్నపిల్లలు కూడా లేరు. ఎలా శాలిమో ఇదంటే ఇష్టమేనా? చాలా ఇష్టం కదండి. ఓకే, అలాగే జీవితంలో మనం దేన్ని ప్రేమిస్తామో దానికి బానిస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. చెరసాల అంటే అదే చెరసాల, మనకి జైలు అంటే అదే జైలు. అందరికీ జైలు ఏంటంటే ఆడ ప్రేమించిందే వాళ్ళకి జైలు. మేము ఏదో పని మీద రాజమండ్రి వెళ్ళాం. రాజమండ్రి వెళ్ళి పని చూసుకుని పొద్దున్న వెళ్ళాం, మధ్యాహ్నం వచ్చాం, సాయంత్రం చూసాం. ఒక అబ్బాయి ఆ వంతుని కాడ నుంచునే ఉన్నాడు పొద్దునుంచి సాయంత్రం దాకా. 3 సార్లు చూశాను అతను. ఇంకా ఉండబట్టలేక అడిగాను, ఏమబ్బాయి ఏంటి పొద్దున్న నుంచి వంతుని కాడ నుంచున్నామంటే, ఏమి లేదండి మా గర్ల్ ఫ్రెండ్ వస్తానందండి. పొద్దునుంచి రాలేదండి. ఆ అబ్బాయి కోసం అంట పొద్దునుంచి అందం దాకా అక్కడే నుంచున్నాడు. ఆడు జైల్లో ఉన్నాడు. అంటే ఒక వ్యసనానికి బానిస అయిన వారు చెరసాల్లో ఉన్నవారని లెక్క బైబిల్ ప్రకారం. ఎవరు ఏ వ్యసనానికి బానిస అయ్యారో వాళ్ళు జైల్లో ఉన్నారు. నిన్ను చూడకపోతే ఉండలేననేవారు జైల్లో ఉన్నారు. ఇది చేయకపోతే ఉండలేననేవారు జైల్లో ఉన్నారు. ఇలా అలంకరించుకోకపోతే ఉండలేననేవారు జైల్లో ఉన్నారు. ఒక వ్యసనానికి బానిస అయిన వారు జైల్లో ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? చెరసాల నుంచి వారిని విడుదల చేయటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభులో ఉన్నవారు చెరసాల నుంచి ఏమయ్యారు? విడుదలయ్యారు. ఈ చెరసాల వేసింది ఎవరు? మనందరికీ చెరసాల వేసింది ఎవరు? అపవాది. ఎవరేసారండి? ఎవరేసారు జైల్లో మనల్ని? అపవాది జైల్లో వేసాడు. అపవాది నుంచి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. ఏది నీకు ఇష్టమో దాన్ని నీకు ఎదురుగుండా పట్టుకొచ్చి నీ ఎదురుగుండా పెడతాడు. నువ్వు అనుకుంటావు, అబ్బబ్బబ్బబ్బా ఎంత ఇష్టమో నాకు, ఈరోజు నా ఎదురుగుండానే వచ్చేసింది ఇది, నా దగ్గరికే వచ్చేసింది ఇది అనుకుంటావు. ఆయన నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు, నువ్వు దానికి లోబడిపోతావు. అంచేత యేసు ప్రభు ఏం చెప్తాడు తెలుసా? ఆయన విడుదల చేసిన వారు దేనికి దాసులు కాదు. ఇంకా దేవుని స్తోత్రం. దేనికి లోబడరాళ్ళు. మీరు ఎంతమంది ఉన్నారు అలాంటి వారు? మేము దేనికి లోకంలో దేనికి లోబడమండి అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఒక్కరు లేరా? అయితే మిమ్మల్ని చెరసాల నుంచి దేవుడు విడుదల చేయలేదా? చెప్పండి, విడుదలైన వారు చేయొద్దండి. మేము విడుదలయ్యామండి, మేము దేనికి లోబడమండి. మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, నాకు బాగా తెలుసు, ఎక్కడైనా అయితే మీరు చేయెత్తెత్తురు, ఇక్కడ ఎత్తరు. ఇక్కడ ఎత్తుతానికి మీకు ధైర్యం సరిపోదు. దేవుని స్తోత్రం. ఇక్కడ చేస్తేనే ఎత్తాలని రూల్ ఉంది. అందుకే మీరు ఎత్తుతలేదు కదా.
చూసారండి, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకుతా పగిలినా తరలి పాలైనను అలలు ముంచివేసినా ఆశలు అడగాలినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇళ్ళలో ఏమీయూ లేదు అసాధ్యము, నీకు కృపలో నాకేమీయూ కాదు అసమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మీకు అందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు కొంచెం ఆశ్చర్యపోతారు.